ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి భూతదయ్యకు సంబంధించిన కొన్ని హదీసులు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశం: అల్లాహ్ ప్రతి కార్యాన్ని ఎంతో చక్కగా సంస్కారవంతంగా చేయాలని, అలా చెయ్యటం మనిషి విద్యుక్త ధర్మమని ఆదేశించాడు. ఎవరినైనా రణభూమిలో సంహరించదలిచినా సంస్కారంతో చాకచక్యంతో చేయాలి. భోజనార్థం జిబాహ చేసేటప్పుడు కూడా ఎంతో నైపుణ్యంతో అలవోకగా చెయ్యాలి. కత్తిని బాగా సానపట్టాలి. జిబాహ చేయబడే జంతువుకు నెమ్మది కలగనివ్వాలి. శత్రువును సంహరించవలసి వచ్చినా సరే చిత్రహింసలు పెట్టి చంపకూడదని ఈ హదీసు బోధిస్తుంది. అలాగే జిబాహ చేయవలసిన ప్రాణుల్ని కూడా చాలాసేపటి వరకు అది బాధపడకుండా ప్రాణం త్వరగా పోయేలా జిబాహ చేయాలి. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఉల్లేఖనం: ఏ పశువునైనా మరే ఇతర జీవిని అయినా కట్టిపడేసి దాన్ని ఎలాంటి ఆయుధంతోనైనా సరే చిత్రవధ చేయడాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించటం నేను చెవులారా విన్నాను. పశుపక్షాదుల్ని ఆహారం కొరకు అవసరం మేరకు వధించటం తప్ప కేవలం కాలక్షేపానికి చంపటాన్ని ఇస్లాం నిషేధిస్తుంది. పశువు ముఖంపై తలపై కొట్టడాన్ని లేదా దాని ముఖాన కాల్చి వాతలు వేయటాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారు. ఇందులోనూ పశువులను అనవసరంగా బాధ పెట్టడాన్ని సూచించడం జరిగింది. మనిషి తన అభిరుచులు ఉత్సాహాలు తీరడానికి ఇలాంటివెన్నో చేస్తుంటాడు. అలా చెయ్యరాదని బోధించడం జరిగింది. మహాప్రవక్త ఇలా ఉపదేశించారు: ఎవరైనా ఊర పిచ్చుకనో ఇంకా చిన్న పిచ్చుకనో నిష్కారణంగా చంపినట్లయితే దాన్ని గురించి అతను అల్లాహకు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అక్కడున్నవారు దైవ ప్రవక్త, పిట్టల పట్ల మన బాధ్యత ఏమిటి అని అడిగారు. దానికి మన బాధ్యత ఏమంటే వాటిని శాస్త్రయుక్తంగా జిబాహ చేసి భుజించాలి. తల నరికిన తరువాత వాటిని వృధాగా పారవేయకూడదు అని ఆయన బదులిచ్చారు. ఇస్లాంలో పశువుల్ని పక్షుల్ని కేవలం వాటి మాంసం భుజించడం కోసమైతే అవసరం మేరకు వధించడం ధర్మమే కానీ సరదా కోసం వేటాడటం నిషిద్ధమని ఈ హదీసుల ద్వారా విసిద్ధమవుతుంది. సరదా వేట అంటే వేట చేసే జంతువుల్ని చంపి పిదప వాటిని వినియోగించుకోకుండా పారేయటం అన్నమాట. చాలామంది శాకాహారులైన అహింసావాదులు మాంసం భుజించడం తప్పని, వేట అయితే పర్వాలేదని భావిస్తారు. వారికి ఇది ఉత్తమ బోధ. అబ్దుర్రహమాన్ తండ్రి అబ్దుల్లా ద్వారా గ్రహించిన దానిని ఇలా ఉల్లేఖించారు: మేము అబ్దుల్లా ఒకసారి మహాప్రవక్తతో కలిసి ప్రయాణం చేస్తుండగా దారిలో ఆయన ఏదో తన అవసరంగా ప్రక్కకు వెళ్ళారు. అప్పుడు మేము ఒక పిట్టను చూసాము. దానికి 2 పిల్లలున్నాయి. మేము ఆ 2 పిల్లల్ని పట్టుకున్నాము. ఆ పిట్ట రెక్కలు విప్పి ఆ పిల్లలపైనే ఎగరడం మొదలెట్టింది. ఇంతలో ప్రవక్త విచ్చేశారు. ఆయన, దీన్ని పిల్లల కారణంగా బాధ పెట్టిందెవరు? దీని పిల్లల్ని వదిలివేయండి అన్నారు. తర్వాత మేము కాల్చివేసిన చీమల పిట్టల్ని చూసి ఆయన, వీటిని కాల్చివేసిందెవరు అని అడిగారు. మేమే అని మేము బదిలిచ్చాము. అగ్నిశిక్ష ఇచ్చే హక్కు అగ్నికి ప్రభువైన దైవానికే ఉంది అన్నారాయన. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిట్ట తన పిల్లల కోసం పడే ఆరాటాన్ని చూసి సహించలేకపోయారు. దాన్ని వెంటనే అర్థం చేసుకుని ఆ విధంగా మూగజీవుల్ని బాధపెట్టడం తప్పని సహచరులకు బోధించారు. మనకు ఏ ఆటంకము కలిగించని చీమపుట్టల్ని ఒట్టుగానే కాల్చేయటం కూడా సబబు కాదని ఈ హదీసు వల్ల బోధపడుతుంది. అగ్నికి ప్రభువు అంటే నరకాగ్ని ప్రభువైన అల్లాహ్ అని అర్థం. ఏ ప్రాణినైనా కాల్చి చంపి శిక్ష విధించటం లేక పగతో కాల్చటం అన్నది ధర్మ విరుద్ధం అని దీని ద్వారా తెలుస్తోంది. మహాప్రవక్త జంతువుల్ని పక్షుల్ని పందెం కోసం గోదాలో దించడాన్ని నిషేధించారు. అంటే ఎడ్లను, కోడిపుంజుల్ని ఇంకా ఇతర జంతువుల్ని పశువుల్ని పందేల కోసం కాసి పోరాటం చేయటం అధర్మమని ఈ హదీసు ద్వారా ద్యోతకమవుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: దారిన పోయే వ్యక్తికి బాగా దాహం వేసింది. అటు ఇటు వెతికాడు. ఒక బావి కనిపించింది. అందులో దిగి నీళ్లు త్రాగాడు. వెలుపలకు వచ్చి ఒక కుక్క దప్పిక వల్ల నాలుక చాచి తడి మన్నును తినటం గమనించాడు. నాకు కలిగినంత తీవ్రమైన దాహం ఈ కుక్కకు కలిగి ఉంటుంది అని తలపోశాడు ఆ వ్యక్తి. తక్షణం బావిలో దిగి తన చర్మపు మేజోళ్లతో నీళ్లు నింపుకొని నోటితో పట్టుకొని వెలుపలికి వచ్చాడు. కుక్కకు ఆ నీరు త్రాగించాడు. అల్లా ఆ వ్యక్తి చేసిన ఈ పనిని ఎంతో మెచ్చుకున్నాడు. అతన్ని మన్నించి మోక్షం అనుగ్రహించాడు. ఇది విన్న ప్రజలు, అయితే జంతువుల
జంతువులపై కనికరం చూపినా పుణ్యం కలుగుతుందా అని అడిగారు. అవును, ఏ ప్రాణి ఎడలా దయ చూపినా పుణ్యం లభిస్తుంది అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. విధి అయిన ఆరాధనలు తప్ప అదనపు ప్రార్థనలు, అదనపు ఉపవాసాలు, దాన ధర్మాలు ఏవీ చెయ్యకపోయినా దయార్థ హృదయం గల వ్యక్తి జీవకారుణ్యంతో ఏ ప్రాణిని ఆపదలో ఆదుకున్నా, దాని ప్రకృతి సిద్ధమైన అవసరాన్ని తీర్చినా, దైవం అతనిపై దయతలిచి అతని జీవితంలోని చిన్న చిన్న పొరపచ్చల్ని మన్నించి మోక్షం ప్రసాదించవచ్చు అని మహాప్రవక్త ప్రబోధానికి భావం.